ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఇంగ్లీష్ లో దేనికి ఉపయోగిస్తారు? సో we use past continuous tense to talk about ongoing actions in the past. అంటే ఏవైనా పనులు గతంలో జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడడానికి మనం ఏం చేయాలంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ని ఉపయోగించాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని దేనికి ఉపయోగిస్తారు? టు టాక్ అబౌట్ ఆన్ గోయింగ్ యాక్షన్స్ ఇన్ ద ప్రజెంట్. అంటే ఇప్పుడు ఏవైనా పనులు జరుగుతూ ఉంటే వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఐఎన్జి ఫామ్ ఉపయోగించి చెప్పాలి. అది అలాగే అక్కడ ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఏంటంటే ఈజ్, యామ్ అండ్ ఆర్. కానీ ఇక్కడ మనం దేని గురించి చెప్పుకోబోతున్నాం అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ఏవైనా పనులు గతంలో జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడడానికి మనకి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగపడుతుంది అనమాట. మరి దీనికి స్ట్రక్చర్స్ ఏంటి, సో ఇందులో ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ ఏంటో నేను ఇక్కడ రాస్తాను. ఇవి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇందులో మనం ఉపయోగించే హెల్పింగ్ వర్బ్స్ వాజ్ అండ్ వర్. నెక్స్ట్ సో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కి పాజిటివ్ స్ట్రక్చర్ ఏంటి అంటే సో ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. సబ్జెక్ట్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, ఏదర్ నౌన్ ఆర్ ప్రనౌన్ అనమాట. నెక్స్ట్ దానికి సరిపోయే హెల్పింగ్ వర్బ్ వాజ్ గానీ వర్ గానీ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వర్బ్ ఎప్పుడు V4 రూపంలో రాయాలి. అంటే V4 అంటే V1 కి ఐఎన్జి ఫామ్ యాడ్ చేస్తే అదే మనకి V4 అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ రాయాలి. ఇది మనకి పాజిటివ్ స్ట్రక్చర్. నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ని ఏ విధంగా ఫ్రేమ్ చేయాలి అంటే ఫస్ట్ సబ్జెక్ట్ రాయాలి. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ వాజ్ నాట్ గానీ వర్ నాట్ గానీ రాయాలి. నెక్స్ట్ వర్బ్ ఎప్పుడు మెయిన్, సో మెయిన్ వర్బ్ ఎప్పుడు V4 రూపంలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ రాయాలి. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ని ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చన్స్ ని ఏ విధంగా అడగాలంటే స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వర్బ్ అంటే వాజ్ గానీ వర్ గానీ రాయాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ రాయాలి. నెక్స్ట్ వర్బ్ ఎప్పుడు V4 రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రాయాలి అండ్ ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుందాం. అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించే కీవర్డ్స్ ఏంటంటే మనకి ఎక్కువగా వెన్ అండ్ వైల్. ఫర్ సపోజ్ నేను నిన్న మూవీ చూస్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఎలా చెప్పాలి ఇంగ్లీష్ లో? మరి నేను అంటే హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? ఐ. మరి ఐ అనే సబ్జెక్ట్ తీసుకున్నాను కాబట్టి సో ఐకి హెల్పింగ్ వర్బ్ మనకి వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే ఐ వాజ్ అని ఉపయోగిస్తాం కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ రాయాలి. కాబట్టి ఐ వాజ్. మరి చూడడానికి ఇంగ్లీష్ లో ఏమంటారు? వాచింగ్ అంటారు. కాబట్టి ఐ వాజ్ వాచింగ్, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. అంటే నేను నిన్న మూవీ చూస్తూ ఉన్నాను. ఇక్కడ నేను టైం మెన్షన్ చేయట్లేదు, కానీ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి, ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ అంటే నేను మూవీ చూస్తూ ఉన్నాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నిన్న నువ్వు ఆడుకుంటూ ఉన్నావు అని చెప్పాలంటే నువ్వు అంటే ఏంటి ఇక్కడ ప్రొనౌన్ యు. మరి యూకి సరిపోయే హెల్పింగ్ వర్బ్ ఏంటి ఇక్కడ? వాజ్ ఆ వర్ అంటే వర్ హెల్పింగ్ వర్బ్ గా తీసుకోవాలి. కాబట్టి యు వర్ ప్లేయింగ్, నువ్వు నిన్న ఆడుకుంటూ ఉన్నావు కాబట్టి యు ఆర్ ప్లేయింగ్. ఆడుకోవడాన్ని ఏమంటారంటే ప్లేయింగ్. యు ఆర్ ప్లేయింగ్ క్రికెట్, నువ్వు నిన్న క్రికెట్ ఆడుతూ ఉన్నావు అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ మేమంతా పాట పాడుతూ ఉన్నాము అని చెప్పాలంటే మరి వి అంటే సో మనము అంటే మనకి యొక్క ఉపయోగించే ప్రొనౌన్ ఏంటంటే వి అన్నమాట. కాబట్టి వి. మరి వీకి హెల్పింగ్ వర్బ్ వాజ్ వస్తుందా వర్ వస్తుందా అంటే మళ్ళీ వరే వస్తుంది అనమాట. సో వి వర్ సింగింగ్, వి వర్ సింగింగ్ సాంగ్స్, మేము నిన్న పాటలు పాడుతూ ఉన్నాము. నెక్స్ట్ వాళ్ళు ఈత ఆడుతూ ఉన్నారు అని చెప్పాలంటే మనం ఎలా చెప్పొచ్చు ఇంగ్లీష్ లో అంటే దే వర్. ఇక్కడ దే అనే ప్రొనౌన్ ప్లూరల్ కాబట్టి మనం హెల్పింగ్ వర్బ్ వర్ తీసుకున్నాం అనమాట. దే వర్ స్విమ్మింగ్ అంటే వాళ్ళు నిన్న ఈత ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ, షీ అండ్ ఇట్. సో వీటికి హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే వాజ్ అని తీసుకోవాలి. కాబట్టి హీ వాజ్, షీ వాజ్ అండ్ ఇట్ వాజ్. అతను నిన్న లెటర్ రాస్తూ ఉన్నాడు అని చెప్పాలంటే హీ వాజ్ రైటింగ్ ఏ లెటర్ అంటే అతను నిన్న లెటర్ రాస్తూ ఉన్నాడు అని అర్థం అన్నమాట. సో ఆమె నిన్న బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది అంటే ఎలా చెప్పాలి? షీ వాజ్
హ్యావింగ్, షీ వాజ్ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్. అంటే ఆమె నిన్న ఈ టయానికి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉందని చెప్పేసి అర్థం అనమాట. నెక్స్ట్, ఇట్ వాజ్ రొటేటింగ్. ఇట్ వాజ్ రొటేటింగ్. రొటేటింగ్ అంటే ఏంటంటే తిరగడం అని అర్థం అనమాట. ఫర్ సపోజ్ ఇట్ ప్లేస్ మనం ఫ్యాన్ పెట్టామనుకో, ద ఫ్యాన్ వాజ్ రొటేటింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అంటే నేను ఈ సమయానికి ఫ్యాన్ తిరుగుతూ ఉందని చెప్పేసి అర్థం అనమాట. సో ఈ విధంగా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. మరి ఇక్కడ రాసిన పాజిటివ్ సెంటెన్స్ ని నెగిటివ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, మనం ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ రాస్తామో అక్కడ ఏం చేయాలంటే వాటికి నాట్ యాడ్ చేస్తే అవే మనకి ఏమవుతాయంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్, సో ఫస్ట్ సెంటెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ. నేను నిన్న మూవీ చూస్తూ ఉన్నాను. మరి నిన్న మూవీ చూస్తూ లేదని చెప్పాలంటే ఏం చేయాలి? ఐ వాజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎక్కడైతే హెల్పింగ్ వర్బ్ ఉందో దానికి నాట్ చేస్తే అదే మనకి ఏమవుతుందంటే నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది అనమాట. కాబట్టి ఐ వాజ్ నాట్ వాచింగ్ ఏ మూవీ. నేను నిన్న మూవీ చూస్తా లేను. నెక్స్ట్, యు ఆర్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. నువ్వు నిన్న క్రికెట్ ఆడుతూ లేవు. నెక్స్ట్, we were not singing songs. మేము నిన్న పాటలు పాడుతూ లేము. నెక్స్ట్, they were not swimming. వాళ్ళు ఈత ఆడుతూ లేరు. నెక్స్ట్, he was not writing a letter. అతను నిన్న లెటర్ రాస్తూ లేడు. నెక్స్ట్, she was not having her breakfast. ఆమె నిన్న తన యొక్క బ్రేక్ఫాస్ట్ తింటూ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ వాజ్ నాట్ రొటేటింగ్. అంటే ఇది నిన్న తిరుగుతూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ప్లేస్ లో ఫ్యాన్ పెట్టుకున్నాం అనుకో, ద ఫ్యాన్ వాజ్ నాట్ రొటేటింగ్. ఆ ఫ్యాన్ నిన్న తిరుగుతూ లేదని చెప్పేసి ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయొచ్చు అనమాట. మరి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అంటే, స్టార్టింగ్ విత్ హెల్పింగ్ వర్బ్ ఎయిదర్ వాజ్ ఆర్ వర్. మనం పాజిటివ్ సెంటెన్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ ని సబ్జెక్ట్ ముందు తిరిగి తీసుకొని వస్తే అవే మనకి ఏమవుతాయంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతాయి అనమాట. అంటే ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ ఏం చేయాలి? ఇటు పక్కకు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వాజ్ ఐ వాచింగ్ ఏ మూవీ అంటే నిన్న ఈ సమయానికి నేను మూవీ చూస్తూ ఉన్నానా అని చెప్పేసి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చన్ అడగచ్చు అనమాట. నెక్స్ట్, వర్ యూ ప్లేయింగ్ క్రికెట్. నిన్న నువ్వు క్రికెట్ ఆడుతూ ఉన్నావా. నెక్స్ట్, వర్ వి సింగింగ్ సాంగ్స్. నిన్న మనము పాటలు పాడుతూ ఉన్నామా. నెక్స్ట్ వచ్చేసి వర్ దే స్విమ్మింగ్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న వాళ్ళు ఈ సమయానికి ఈత ఆడుతూ ఉన్నారా. నెక్స్ట్, వాజ్ హీ రైటింగ్ ఏ లెటర్. అతను నిన్న లెటర్ రాస్తూ ఉన్నాడా. నెక్స్ట్, వాజ్ షీ హ్యావింగ్ హర్ బ్రేక్ఫాస్ట్. ఆమె నిన్న ఈ సమయానికి తన బ్రేక్ఫాస్ట్ తింటూ ఉందా. నెక్స్ట్ వచ్చేసి వాజ్ ఇట్ రొటేటింగ్. అది నిన్న తిరుగుతూ ఉందా అని చెప్పేసి ఈ విధంగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అంటే క్వశ్చన్స్ ని ఈ విధంగా అడగచ్చు అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.